అందరికీ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో ఒక అమ్మాయి తన లైఫ్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ని షేర్ చేసుకోవాలనుకుంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం. నేను నా లవ్ స్టోరీ ఆల్రెడీ షేర్ చేసేసా, బట్ ఇప్పుడు నా లైఫ్ స్టోరీ షేర్ చేయాలనుకుంటున్నా. మాది చాలా చిన్న ఫ్యామిలీ. అమ్మ, నాన్న, అక్క, నేను చాలా హ్యాపీగా ఉన్నాం. చిన్నప్పటి నుండి మమ్మీ కువైట్లో ఉండేవారు. అప్పుడప్పుడు వచ్చి వెళ్ళేవారు. మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర 10th వరకు చదువుకున్నాం. నా 5th డాడీ కూడా వెళ్ళారు, కానీ 10th వచ్చేసి మా దగ్గరే ఉండిపోయారు. అలా హ్యాపీగా ఉన్నాం. కరోనా 2021 మేలో లైఫ్ మారిపోయింది. మా మమ్మీ చనిపోయారు మే 13th. ఇంకా ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. బట్ మమ్మీ మా దగ్గర ఎక్కువగా లేకపోవడం వల్ల ఏమో ఎక్కువగా ఏడ్చే వాళ్ళం కాదు. డాడీ మాతో ఉన్నారని కాస్త ధైర్యం. 2023 ఫెబ్ డాడీ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు అండ్ అక్కకి కూడా మ్యారేజ్ చేసేసారు. అక్క వెళ్ళిపోయింది, ఇంకా నేనే ఉన్నాను. స్టార్టింగ్ బాగానే ఉంది. నాకు 21 years అప్పుడు మా పిన్ని కన్సీవ్ అయ్యింది. యాక్సెప్ట్ చేయలేకపోయాను. అదే టైంలో అక్క కూడా ప్రెగ్నెంట్. బట్ అందరూ నన్ను ఎన్నో మాటలు అన్నారు. సేమ్ టైంలో తల్లి పిల్ల ప్రెగ్నెంట్ అని. అవి అన్నీ భరించడానికి చాలా కష్టంగా ఉండేది. తమ్ముడు పుట్టాడు, ఇష్టపడలేదు. అక్కకి కొడుకు పుట్టాడు. నేను నా ప్రిపరేషన్ మానేసి వచ్చేసా. నా ఫ్రెండ్స్ అందరూ తప్పు, అలా ఉండకు అంటూ చెప్పారు. స్లోగా తమ్ముడిని యాక్సెప్ట్ చేసుకున్నా. ఈరోజు వాడంటే చాలా చాలా ఇష్టం, ప్రేమ. సరే, నిజానికి ఒక్కడే అయితే బాగుండేదేమో. అక్క కన్నా ముందే ఆవిడ మళ్ళీ సెకండ్ టైం ప్రెగ్నెంట్ అయ్యింది. చాలా గొడవలు అయ్యాయి. నేను వద్దు అని చెప్పా. అయినా సరే అందరినీ కాదు అని ఇంకొకరిని కనింది. బట్ ఈసారి ఎంతమంది చెప్పినా నేను వాడిని పట్టించుకోలేదు. ఈవెన్ ఎత్తుకోలేదు కూడా. మనసు ఒప్పుకోలేదు. ఏం జరిగినా అన్నిటికీ నన్నే అనేవారు. నా బాధ ఇంట్లో ఏ ఒక్కరికి అర్థం కాదు. మా డాడీతో చాలా ప్రేమగా ఉండే నేను కనీసం 10 minutes కూడా పక్కన కూర్చొని మాట్లాడట్లేదు. ఎందుకంటే నాకు మా డాడీకి రిలేషన్ కట్టింది ఈ మనిషి. ఎప్పుడూ ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. పైకి నేనేదో అనేస్తున్నా అని చెప్తుంది. మా మమ్మీ డాడీతో కలిసి ఉన్న ఫోటో ఎక్కడన్నా పెడితే గొడవ పెట్టేస్తుంది. అయినా సరే పిల్లల్ని మాత్రం బాగానే చూసేదాన్ని. చూస్తున్నా కూడా. అయినా కానీ విలువ లేకుండా మాట్లాడుతుంది. చిన్నప్పటి నుండి మమ్మీ దూరంగా ఉండి ఇల్లు కట్టారు. ఇప్పుడు ఆ ఇంట్లో ఈ మనిషి తిరుగుతుంది. బాధ అనిపించిన మనసుని అలానే అణిచివేస్తున్నా. కానీ మా ఇంట్లో నుండి మమ్మల్ని త్వరగా పంపేయాలని చూస్తుంది. అక్క ఎలాగూ వెళ్ళిపోయింది. ఈ మంత్ ఎండింగ్ నా మ్యారేజ్. ఇప్పటికే ఎన్నో గొడవలు. ఇంకా ముందు ముందు ఎన్ని పెడుతుందో తెలీదు. మా నాన్నతో మాట్లాడడం తగ్గించేశా. ఏ బాధ వచ్చినా కష్టం వచ్చినా చెప్పడం మానేసా. చెప్పాలనే ఆలోచన కూడా రావట్లేదు. డాడీ కూడా ఆవిడ మాట విని నన్ను కామ్ చేస్తారు. ఎన్నో భరిస్తున్నా. ఇంట్లో, పర్సనల్ లైఫ్లో చాలా చాలా. బట్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు. ఒక్కసారి ఇంట్లో ఈ బాధ భరించలేక చావాలి అనిపిస్తుంది. నేను లేకపోతే మా అక్క అనాథ అయిపోతుంది. తన పిల్లల్ని ప్రేమగా చూసేవాళ్ళు ఎవరు ఉండరు అని అక్క కోసం అలా ఉంటున్నా. ఏదన్నా కావాలంటే ఇస్తారు, కానీ మాకు ప్రేమ కావాలి. కాసేపు మాతో నవ్వుతూ ప్రేమగా మాట్లాడితే చూసి ఓర్వలేదు. ఇంతకన్నా కష్టాలు ఇంకా ఏం ఉండవేమో. బట్ మనసులో ఎంత బాధ ఉన్నా పైకి నా పని నేను చేసుకుంటూ పోతున్నా. ఇది నా ప్రజెంట్ లైఫ్. ఇది ఒక అమ్మాయి నాకు పంపించిన స్టోరీ. మీ లవ్ స్టోరీస్ కానీ, లైఫ్ స్టోరీస్ కానీ, మీ లైఫ్లో ఎలాంటి కష్టాలు ఉన్నా నాతో షేర్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.